నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం చెన్నై ప్రాంతానికి చెందిన నరేంద్ర బాబురెడ్డి, కాంచనమ్మ, చిరంజీవి కార్తికేయన్, మౌనిక, అజయ్ ప్రశాంత్ ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్ల పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, వాకాటి బాలకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తల్లి వరాల తల్లి అయినటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నెల్లూరు జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం కొన్ని వందల మందితో ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు చెన్నై వాస్తవులైనటువంటి నరేంద్ర బాబురెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి కాంచనమ్మ గారు, వాళ్ళ బాబు చిరంజీవి కార్తికేయన్ గారు, వాళ్ళ పాప మౌనిక గారు, అల్లుడు గారు అజయ్ ప్రశాంత్, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఆ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా తృప్తి ఉండదన్నమాట.
భోజనం కాడినంత తృప్తి ఈ ప్రపంచంలో ఎక్కడ పుణ్యం కూడా దొరకదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని, అందులో ఊరు గ్రామదేవత దగ్గర పెడితే ఆ అమ్మ మనల్ని కాపాడుతుంది బాగా అనేది ఇప్పుడు ఎంతమంది పెడతా ఉన్నారు. వాళ్ళందరూ బాగోగా చూసుకుంటూ ఆమె చల్లని దీవులు అందజేస్తుంది. కాబట్టి ఎంతమందో ఆ రహస్యాన్ని తెలుసుకొని దాతలు ఇట్లాంటి సేవా కార్యక్రమాల నుంచి చేతులిస్తున్నారు. కావున ఇంకా కూడా ప్రతి ఒక్కరు దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని చేతునివ్వాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ తల్లి. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్న సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబంలో కలతలు సృష్టించాలనే కక్షతో లేనిపోని ఆరోపణలు చేస్తూ నెలవల కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తీవ్రంగా మండిపడ్డారు. సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా ఆమె గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ నాయకులను, కార్యకర్తలను ప్రతి ఒక్కరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుని వారి రుణం తీర్చుకునేంతగా పనిచేస్తున్నారన్నారు. అయితే ఆమెకు వస్తున్న ప్రజాభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులతో పాటు కొంతమంది టీడీపీ వారి నియోజకవర్గంలో నెలవల కుటుంబ పాలన అంటూ లేనిపోని పెడార్థాలు తీస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారని నెలవల సుబ్రహ్మణ్యం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో 29 మందికి పైగా సర్పంచ్లను గెలిపించి జిల్లాలోనే ప్రథమంగా నిలిచామన్నారు. పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలను ఇప్పటికీ సీఎం చంద్రబాబు నేరుగా గమనిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంగా నెలవల విజయశ్రీకి టికెట్ ఇచ్చారన్నారు. చంద్రబాబు చెప్పిన సూచనలు పాటిస్తూ స్థానిక సీనియర్ నాయకులు గంగా ప్రసాద్తో పాటు పార్టీ నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ పటిష్టత కోసం నెలవల విజయశ్రీ శ్రమిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఎందులో కూడా తన కుమారులతో పాటు తన ప్రమేయం ఉండదన్నారు. ఎమ్మెల్యే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ రాఫీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు వేలూరు మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షులు సంచు కిష్టయ్య, నాయకులు వినుకొండ ధనుంజయ, కాపులూరు చక్రపాణి, సుధీర్, నానబాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మా మీద ఈ విధమైన అనవసరమైన కుటుంబంలో కలహాలు పెడుతున్నారు. ఇప్పటికే ఆమె అన్న రాజేష్ తిరుపతికి వెళ్ళిపోయాడు, ఆమె తమ్ముడు రంజిత్ తిరుపతికి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా వాళ్ళు కనపడుతున్నారా? ఎక్కడైనా వాళ్ళు జోక్యం చేసుకున్నారా? చెప్పండి. ఏ ప్రెస్ వాళ్ళు అయినా సరే, అది సూలూరుపేట ప్రెస్ వాళ్ళు అయినా సరే, నాయుడుపేట ప్రెస్ వాళ్ళు అయినా సరే, మేము ఎక్కడైనా మాకు మా కొడుకులు ఫలాని ఇష్యూలో వాళ్ళు జోక్యం చేసుకున్నారు, ఫలాని దగ్గర వాళ్ళు అధికారులతో మాట్లాడారని చెప్పండి. మీరు చెప్పినట్టు మేము వింటాం. ఎందుకు మా కుటుంబంలో కలహాలు పెడుతున్నారు? మరి నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీని వైసీపీ ప్రభుత్వంలోనే ఇక్కడ 29 మంది సర్పంచులు గెలిపించారు సూలూరుపేట నియోజకవర్గంలో. అది మన జిల్లాలో ఎక్కడా జరగాల. చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోజు 29 మంది సర్పంచులు గెలిపించేస్తున్నాం, జిల్లాలో ఎక్కడా రాలేదని. అవన్నీ ఆయన చూసుకున్నాడు. ఎవరి కుటుంబంలో టికెట్ ఇస్తే గెలిపించుకోగలరు, గెలవగలరు అని చెప్పి ఆయన బేరీ చేసుకున్నాడు. నాకు వయసు అయిపోయింది కాబట్టి ఇంకా ఆయన కుమార్తెకు ఆయన కుటుంబంలో ఎవరికైనా ఇస్తే ఇంకొక 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు వాళ్ళు, యువతకి మనం అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పని ఇవన్నీ ఆలోచించి పెద్దల గంగాప్రసాద్ గారితో సంప్రదించి మరి ఈ నియోజకవర్గంలో డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని శాసనసభ్యురాలుగా ఆమె టికెట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని మేమేదో చేసేసాం, మేము ఇంకోటి చేసామని చెప్పిన కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకున్న అనుభవం ఈ రాష్ట్రంలో మరి ఒకరికి లేదు. ఆవిలిస్తే పేవులు లెక్క పెడతాడు ఆయన. మరి అలాంటి నాయకుడి దగ్గర మేము ఆయన మన్నలను పొంది మేము టికెట్ తీసుకోగలిగి నా కుమార్తెని గెలిపించుకున్నామంటే మరి మేము ఎంత కష్టపడి ఉంటామో, మేము ఎంత లాయల్టీగా ఉన్నామో పార్టీకి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి మా కుమార్తెని డౌన్ చేసి ఆమె శాసనసభ్యురాలుగా మేము కించపరిస్తే మాకు దేనికి అవసరం? ఆమె ఎమ్మెల్యేగా ఉంటే మేము ఏదైనా మాకు గౌరవం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ అని చెప్పిన ఏడకపోయినా కానీ మాకు గౌరవం ఇస్తున్నారు, నా భార్యకు గౌరవం ఇస్తున్నారు. మరి అది లేకుండా మీరు ఎందుకు ఇలాంటి కథనాలు ఎందుకు ఇస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మాభిమానం లోకం చేసుకోవాలి. ఎవరో ప్రలోభాలకు లొంగి ఎవరో నాకు తెలుసు
వైసీపీ నాయకుడైనా ఉండాలా లేదా తెలుగుదేశం నాయకుడైనా ఉండాలా, వాళ్ళిద్దరి మీద మాకు అనుమానం ఉంది. దాన్ని ఏ విధంగా అయినా మేము నిరూపిస్తాం. లేదా మా పట్టణ అధ్యక్షుడు చెప్పినట్టు మేము ఈ 5 ఛానళ్ళలో ఉండే వాళ్ళ మీద, ఇచ్చిన వాళ్ళ మీద మరి లీగల్గా పోతాం. మరి అప్పుడు తెలుసుకుందామని చెప్పిన కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, మా కుటుంబాన్ని రచ్చకేర్చడం అంత మంచిది కాదని చెప్పిన కూడా నేను ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉంటాను. మేము ఎక్కడైనా జోక్యం చేసుకుంటే చెప్పండి. లేదు మరొకసారి నేను చెప్తా ఉండా, మేము ఎక్కడైనా ఒక ఇసుక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ మేము తమిళనాడు కానీ లేదు తోలుంటే, ఎక్కడైనా తోలుంటే ఒక మాట మీరు ఎవరైనా చెప్తే నేను దానికి ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని అభిమానించి సుబ్రహ్మణ్యం కష్టపడ్డాడు. ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. కార్యకర్తలంతా సమాయత్తపరిచాడు, నాయకులను సమన్వయపరిచాడు. ఆయన చేసుకోగలడు ఎలక్షన్ అని చెప్పనని ఆయన నమ్మి ఇస్తే, మరి అదేవిధంగా నాయకులందరూ కార్యకర్తలంతా సమష్టంగా కృషి చేశారు. ఏ ఒక్కరూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త విజయశ్రీ నేనే గెలిపించాలి, విజయశ్రీ నేను గెలిస్తే విజయశ్రీ గెలిచినట్టే, విజయశ్రీ గెలిస్తే నేను గెలిచినట్టు అనే భావంతో మరి ఓజీల నుంచి తడ వరకు ప్రతి కార్యకర్త కష్టపడ్డవాడే. మరి మీరు చూశారు 9,000 9,500 వచ్చింది ఒక్కొక్క మండలంలో. అవన్నీ కూడా పటాపంచలం చేశారు ఆయా మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ విజయశ్రీ విజయం కోసం కష్టపడి చేసిన వాళ్ళే. నాకు ఎంతో గర్వకారణం అది. నా కుమార్తెని ఇంతమంది అభిమానించి గెలిపించారంటే మాకు నిజంగా కూడా మా కుటుంబానికి మేము ఈ నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలకి, నాయకులకి మేము నియమించి మీ రుణాన్ని తీర్చుకోగలను నాకు అర్థం కావడం లేదు. మీ కుటుంబాలకైతే మీకైతే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటుందని, మేమందరం మీకు సేవకులుగా ఉంటామని చెప్పని మరొకసారి తెలియజేస్తూ, మరి ఒకటే నేను కోరేది, నేను ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి భక్తుడుగా వెంకటేశ్వర స్వామి 2 సార్లు నాకు అవకాశం కల్పించాడు ఒక బోర్డు మెంబర్గా. మరి అలాంటి విధిగా చేస్తూ ఉండా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు నేను చేసి ఉంటే చెప్పండి. నా కుమార్తెని డిఫేమ్ చేసేదానికి నేను చేయాల్సిన అవసరం ఏముంది? నాకేమో డబ్బు కోసం అవసరం లేదు, ఇంకో పదవులు అవసరం లేదు. నేను కేవలం నా కుటుంబ సభ్యులు, నా కుమార్తె రాజకీయ ఎదుగుదల కోసమే నేను ఈరోజు కూడా ఉన్నాను. లేదు మీకు అందరికీ అనిపిస్తే మేము మా ఇంట్లోనే ఉండిపోతా, లేదా అంటే అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావడంలా. ఇంకా ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు అందరికీ బాగుంటుందేమో అని నిజంగా అసలు ఇంక వాళ్ళ తండ్రి లేడు కదా, ఇంకెవరు సమస్య లేదయా, మనకు బాగుందని చెప్పని అనుకుంటారేమో. కానీ మరి అది ఒక్కటే నాకు శరణ్యం అనిపిస్తూ ఉంది. మరి ఇదే విధంగా ప్రెస్ వాళ్ళు మరి అవతల వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు కించపరిచినట్టు చేస్తే మాత్రం నేను ఏదో ఒకటి చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి మీరు రానియద్దని చెప్పని మీకు అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని అతి చిన్నవాడైన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అష్మితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతున్న వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. నెల్లూరు జిల్లా కోట పట్టణానికి చెందిన దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మనువడు, కోవూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మేనల్లుడు, అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అష్మితారెడ్డి వీడియో 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. తమ తాత దివంగత మాజీ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాదిరిగానే ఇరిగేషన్ వ్యవస్థపై ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన తీరు విశేషంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ధన్యవాదాలు అధ్యక్ష. అవకాశం వస్తుందో లేదో అనుకుంటుంటే అధ్యక్ష చాలా మంది ఉన్నారని చెప్పి ఏమో అధ్యక్ష చాలా మంది పేర్లు ఇచ్చారన్నారు. ఆయన కూడా థ్యాంక్ యూ. ఏందన్నా అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ నేను ఒకటి అంటా అధ్యక్ష, ఒకే ఒక పదం వాడతా. ఈ బడ్జెట్ ఒక ఫెంటాస్టిక్ బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఈజ్ అన్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ లాగా ఉంది అధ్యక్ష. కేవలం ఒక పథకాలకే కాకుండా డెవలప్మెంట్కి కూడా మనకి ఈ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి ఏదైతే మన కళ ఉందో 2047 అని, అది మన గమ్యం చేరుకోవడానికి బడ్జెట్ ఉందని చెప్తా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్కి ఈరోజు 18,000 కోట్లు కేటాయించారంటే అధ్యక్ష, అక్కడే అర్థమైపోతుంది మన బడ్జెట్ దాని గురించి. అధ్యక్ష, నిన్నగాక మొన్న నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. సార్ నీటి కేటాయింపు పైన చెప్పి వెళ్తే జియో ఇచ్చేది లేదు, కానీ ఖచ్చితంగా నీకు చెరువులు, రిజర్వాయర్లు, కెనాలు ఏ ఉంటే అవి
ఖచ్చితంగా నింపుతానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించాడు అధ్యక్ష. కొంచెం బాధపడ్డా, ఏందబ్బా అంతగా అడిగితే జియో ఇయ్యనంటున్నాడు అని చెప్పేసి. కానీ అధ్యక్ష చెప్పిన మాట విధంగానే ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క రిజర్వాయర్ అన్ని మాకు నింపారు అధ్యక్ష. ప్రతి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా చేశాడు అధ్యక్ష. కానీ ఇక్కడ చిన్న సమస్య ఒకటి ఉంది అధ్యక్ష. పిల్ల కాలువలు మీ అందరికి తెలిసే ఉంటుంది అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యలో మన ప్రభుత్వం అప్పుడు చాలా కెనాల్స్ చేపట్టింది అధ్యక్ష. కానీ మన దురదృష్టం శాత 19లో మనకు అధికారం కోల్పోయాము. ఏమైందో తెలియదు కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వంకి అసెంబ్లీకి వస్తే చాలు వెటకారంగా వ్యంగ్యంగా పర్సెంటా 0.5% ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈ సభనే హేళన చేశారు అధ్యక్ష. ఈ కెనాల్స్ ఏవైతే పూర్తి చేసింటే ఖచ్చితంగా చెప్తున్నా అధ్యక్ష మనకి కష్టంగా ఉండింది అధ్యక్ష. అదేవిధంగా ఉదాహరణకు అధ్యక్ష మా చాగల్ రిజర్వాయర్ ఉంది. చాగల్ రిజర్వాయర్ కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష. మన హయాంలో దాదాపు 70% పూర్తి చేశాం. కేవలం ఒక 30% పూర్తి చేసింటే దాదాపు 30,000 ఎకరాలకి నీళ్ళు ఇప్పించిండొచ్చు అధ్యక్ష. అదేవిధంగా తాగునీరు 2 నియోజకవర్గాల అధ్యక్ష తాడిపత్రి సింగనమలకి నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష. మరి ఎందుకు వాళ్ళు పూర్తి చేసుకోలేకపోయారో ఏమో నాకు తెలియదు. నేను తద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష ఈరోజు మంత్రి గారిని ఏవైతే ఈ చిన్న చిన్నవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయో 17 కోట్లు 20 కోట్లు 10 ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఇదే ప్రాబ్లం అధ్యక్ష. మా నియోజకవర్గంలో దాదాపు 3 ఉన్నాయి అధ్యక్ష. ఈ 3 కానీ కంప్లీట్ చేశామంటే 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి తద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. దయచేసి అదేవిధంగా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మన మంత్రి గారు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా మన మంత్రి గారు అమలు చేశారు అధ్యక్ష. వీళ్ళందరితో పాటు మరొక డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అది మన ఎస్సీ గారు, సిఈ గారు, లస్కర్లు అయితేనేమి వీరందరూ రాత్రింపగలు పనిచేశారు అధ్యక్ష. ముఖ్యంగా మొన్న ఫామ్ అయిన మన వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా అధ్యక్ష. ఇది ఎందుకంటున్నానంటే అధ్యక్ష నిన్నగాక మొన్న 2 ఎమ్మెల్యేలు అధ్యక్ష మన సభలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మన రాధాకృష్ణ గారు మన సాంబన్న గారు మా ప్రాంతానికి వచ్చారు అధ్యక్ష. వస్తే ఒకటే అడిగారు, బాగున్నావా లేదో కూడా అడగలేదు అధ్యక్ష. నన్ను ఒకటే అడిగారు, ఎవరయ్యా మీ ప్రాంతం కరువు ప్రాంతం అని చెప్పారు అని అడిగారు అధ్యక్ష. నాకు ఆశ్చర్యం ఎందుకు ఇట్లా అంటున్నారని చెప్పి. అధ్యక్ష వచ్చి రాని నీళ్లతోనే మా వాళ్ళు ఒక కరువు ప్రదేశాన్ని పచ్చ ప్రదేశంగా మార్చారంటే ఒక్కసారి ఊహించుకోండి అధ్యక్ష. రేపు కానీ మన ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ ఏదైతే రివర్స్ అన్ని జరిగిందంటే ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను చెప్తాను అధ్యక్ష, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక విధంగా ఇండస్ట్రియల్ హబ్, ఒక సైడు హార్టికల్చర్ హబ్ అని చెప్పి ఒక ఫైనాన్షియల్ హెపీ సెంటర్ అయిపోయి ఖచ్చితంగా రాష్ట్రానికి రాయలసీమ అప్పిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సైదాపురం మండలం మర్లపూడి గ్రామంలో నిర్వహించిన ఉపాధి హామీ గ్రామసభ ప్రారంభంలో సాఫీగా సాగింది. గ్రామాభివృద్ధి పనులు, కూలీల చెల్లింపులు తదితర అంశాలపై డిఆర్పీలు సభలో వివరాలు అందజేశారు. అయితే కూలీల మస్టర్ రోల్స్ విషయంలో 2 వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. మర్లపూడి పంచాయతీ నందు 17వ విడత ఉపాధి గ్రామ సభ శనివారం గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలో ఏడాది పాటు జరిగిన పనులను గత 3 రోజులు పరిశీలించిన ఆడిట్ బృందం శనివారం గ్రామ సభ నిర్వహించారు. ముందుగా సాఫీగా సాగిన సభ కూలీల హాజరుపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదంకు దిగారు. గ్రామంలో లేని సాఫ్ట్వేర్లకు హాజరు వేస్తూ ఎక్కువ వేతనం వారికి వచ్చేలా, వైకాపా సానుభూతి పరులు పేరుతో పనిచేసే కూలీలకు తక్కువ వేతనం వచ్చేలా చేస్తున్నారంటూ వాగ్వివాదం అది తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక నేతలు, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం సభ కొనసాగించి ముగింపు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామ నాయకులు వెంకటేశ్వర్లు రెడ్డి, కార్యదర్శి శివలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జేసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యతిరేకతలు ఉంటే వాళ్ళైతే అమెరికా కూడా రానియట్లేదు. ఇక్కడైతే జేసీపీలతో వర్కులు చేసిన వాస్తవేను. ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయమంటే కలెక్టర్ గారికి ఎవిడెన్స్ ఇస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వైసీపీ వాళ్ళు ఎవరైనా పనికి పోతే వైసీపీ అంటూ ఒక ముద్ర వేసి వాళ్ళకి డబ్బులు అమౌంట్ అయితే రానియట్లేదు. డబ్బులు వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి, వీళ్ళకి తక్కువ పడుతున్నాయి. పోయిన వాళ్ళకేమో డబ్బులు వేస్తున్నారు, పోయిన వాళ్ళకేమో 500, 600 ఇస్తున్నారు. పోయిన వాళ్ళకేమో 5-6 వేలు వస్తున్నాయి. ట్యాక్స్ పే చేసే వాళ్ళకి నిమ్మ చెట్లు ఇచ్చారు. ట్యాక్స్ పే చేసే వాళ్ళకి నిమ్మ చెట్లు ప్లస్ వాళ్ళు అన్ని ట్యాక్స్ పేర్లు కట్టేది కాకుండా అంగళ్ళు అన్నీ ఉన్నా కానీ పెద్ద పెద్ద రెడ్లకి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. దళితులకి ఎవరికి రావట్లేదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకైతే ఎవరికి కూడా మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము పెట్టిన వాళ్ళకి మేము చేసుకుంటామని దౌర్జన్యంగా మన వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఇస్తే అవన్నీ రిజెక్ట్ చేసేది, శాంక్షన్ కానీ కూడా చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.